చరిత్రలోనే అత్యంత ఐశ్వర్యవంతుడు, ఎప్పటికీ నిలిచిపోయే కీర్తి సంపాదించిన సొలొమోను మహారాజు యొక్క విజయ రహస్యం మీకు తెలుసా? దేవుడు సొలొమోను మహారాజుకు కలలో కనిపించి నీకు ఏం కావాలో కోరుకొని అడిగినప్పుడు సొలొమోను మహారాజు ఆస్తిని అడగలేదు, ఆయుష్ని అడగలేదు, తన శత్రువుల నాశనాన్ని అంతకన్నా అడగలేదు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారిని నీతి న్యాయాలతో పరిపాలించడానికి కావలసిన వివేచన గల హృదయాన్ని, దైవిక జ్ఞానాన్ని అడిగాడు. సొలొమోను అడిగిన ఈ ఒక్క మాట దేవుని హృదయాన్ని ఎంతగానో సంతోషపరిచింది. అందుకోసమే దేవుడు సొలొమోను అడిగిన జ్ఞానంతో పాటు ఆయన అడగని ఐశ్వర్యాన్ని, ఎన్నో విజయాలను ఆయనకు అనుగ్రహించాడు. నిజమైన విజయం అంటే మన సొంత కోరికలను నెరవేర్చుకోవడం కోసం పరిగెత్తడం కాదు. నిజమైన విజయం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం కావలసిన జ్ఞానాన్ని వెతకడం. ప్రియ సహోదరులారా, మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికినట్లయితే దేవుడు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. గనుక భౌతికపరమైన వాటిని పొందుకోవడానికి ప్రార్థించకుండా ఆత్మీయపరమైన పరలోక జ్ఞానాన్ని పొందుకోవడం కోసం ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థించాలి. ఇలాంటి ఆత్మీయ సందేశాల కొరకు క్రీస్తు స్వరాజ్యం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి.